హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మునగా కారపొడి అండి. టేస్టీగా ఉందండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఈ మునగా కారపొడి తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూపిస్తానండి మీకు. మునగాకును కోసి 2 రోజులు నీడ పట్టిన ఆరబెట్టుకుంటే ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయిన మునగాకుని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎర్రగా. మునగాకు తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం తెల్ల నువ్వులు వేసి వీటిని కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. వేయించి పొడి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఇలా వేయించుకోవాలి. కారపొడికి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, నువ్వులు వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటిని కొంచెం మెత్తగా పొడి పెట్టుకుందాం. పల్లీలు ఇలా మెత్తగా పొడి పెట్టుకున్నాం. మునగాకును కూడా ఇలా మెత్తగా పొడి పెట్టుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మెత్తగా పొడి పెట్టుకుందాం. అలా వేయించి పక్కన పెట్టుకున్న మిరపకాయలను కూడా కారపొడి పెట్టుకుందాం మెత్తగా. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. టేస్టీ మునగాకు కారపొడి అండి. చాలా టేస్ట్ ఉంది. వాసన కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఇందాక మనం ఎండుమిరపకాయలు పట్టుకున్నాం కదా, పట్టుకున్నప్పుడు దానిలో కొంచెం ఎల్లిపాయ, ఉప్పు, జీలకర్ర కూడా కలిపి వేసుకోవాలండి. అది చూపించిన మర్చిపోయిందాక. మూడింటిని కలిపి పొళ్ళు బట్టి 3 పొళ్ళు ఇలా మిక్స్ చేసుకొని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉందండి మునగాకు కారపొడి.